అమరావతి రాజధానిలో స్టార్ బక్స్ రాబోతుంది అంటూ ఒక పేటిఎం డాగ్ వీడియో చేశాడు. స్టార్ బక్స్ వచ్చింది, విజయవాడలో ఆల్రెడీ వచ్చింది, అమరావతి రాజధానిలో భవిష్యత్తులో వచ్చింది. కాఫీ డేలు, స్టార్ బక్లు, బాటా షోరూమ్లు, షాపర్స్ స్టాపు, బిగ్ బజార్లు, డీమార్ట్లు అన్నీ వస్తాయి. కానీ ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు. అమరావతిలో ప్రస్తుతానికి గ్రామీణ వాతావరణం ఉంది. రాబోయే 15-20 సంవత్సరాల్లో అది ఒక పెద్ద కార్పొరేషన్ కాబోతా ఉంది. ఇప్పటికే కొన్ని యూనివర్సిటీలు పనిచేస్తూ ఉన్నాయి, సచివాలయం ఉంది, హైకోర్టు ఉంది. రాబోయే 36 నెలల తర్వాత ఆ ప్రాంతాన్ని ఊహించలేం. కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతానికి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో 40 నుంచి 60 వేల దాకా గజం నడుస్తూ ఉంది. రాబోయే రోజుల్లో గజం 2 లక్షలు అయ్యే ప్రాంతాలు కూడా ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాల్లోనే, అదే 100 సంవత్సరాల తర్వాత కాదు. దానికి ఒక సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటూ యూట్యూబ్లో ఒక 4 ఛానళ్ళు పెట్టి అమరావతిలో స్టార్ బక్ వస్తుంది, కాఫీ డే వస్తుంది, డీమార్ట్ వస్తుంది అని ఎక్సగలు వేస్తూ ఉన్నాడు. అవన్నీ వస్తాయి, జనాభా ఆడుంటే ఆడొస్తాయి. అమరావతిలో ఇంకా ఎక్కువ వస్తాయి. వరల్డ్ క్లాస్ బ్రాండ్స్ కూడా రాబోతా ఉన్నాయి. బెంజికా రోడ్ కూడా షోరూమ్ పెట్టే అవకాశం ఉంది. రాసి పెట్టుకో. హైదరాబాదులో ఏవైతే ఉన్నాయో అన్నీ, అలాంటి సంస్థలన్నీ అమరావతిలో బ్రాంచీలు ఓపెన్ చేస్తాయి. సమయం పడుతుంది, 2-3 సంవత్సరాల సమయం పడుతుంది. అమరావతి రైతుల్ని, అమరావతి సమీప ప్రాంతాల ప్రజల్ని తక్కువ అంచనా వేయొద్దురా. పట్టుచీర కట్టుకొని ఉద్యమం చేయడానికి వచ్చారు. ఆ స్థాయి నుంచి మీరు ఇంకా దిగజారి అక్కడి నుంచి ఒక స్టెప్ కూడా ముందుకు రావడం. రాబోయే రోజుల్లో అమరావతిలో స్టార్ బక్సే కాదు, కాఫీ డేలే కాదు, అన్నీ వస్తాయి. అందులో ఎలాంటి అనుమానం లేదు. అమరావతి రాజధానిలో స్టార్ బక్ వచ్చింది, లోకేష్ కృషి అంటూ ఎక్సకాలు వేసుకున్నారు. పప్పు అన్నారు, చివరికి నిప్పయ్యాడు. పప్పు పప్పు పప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆ పప్పు ఈ పప్పు అని 7వ తరగతి చదివిన క్లీనర్ గాడితోనే తిట్టించినాడు. వాడి స్థాయికి మేము దిగజారలేము. వాడు ఎడిపోయినాడో తెలియదు. ఇక ఇప్పుడు ఈ పేటిఎం బ్యాచ్ మొత్తం నెలకు 5 లక్షలు 6 లక్షలు తీసుకుంటూ యూట్యూబ్లో వీడియోలు చేసి వదులుతూనే ఉన్నారు. పెట్టుకోండి ఉపాధి కార్యక్రమం, మీరు మనల్ని ఎవడు ఏం చేయలేరు. రాబోయే రోజుల్లో అమరావతిలో ప్రతిష్టాత్మక సంస్థలు వస్తాయి. వాటికి సమీపంలో ఇలాంటివి కూడా వస్తాయి. వాడెవడో, ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్పాను, వాడి పేరు కొంచెం కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.